ఆ దిశగా ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కన్వీనర్ ఉన్ని కృష్ణన్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తునిలో బీజేపీ పట్టణ అధ్యక్షులు పడాల విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన సంకల్పం వికసిత్ భారత్ నియోజకవర్గ సమావేశంలో సుమారు 40 మంది యువత బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోదీ సర్కార్ ప్రజారంజిక పాలన అందిస్తూ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతుందన్నారు. ప్రధాని మంత్రి మోదీ యువత అభివృద్ధి కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసి దేశానికి యువశక్తి అందిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి కార్యకర్త బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ వెలుగుల వేణుగోపాల్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ డివి సూర్యనారాయణరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రగడ చక్రధర్, కో కన్వీనర్ లాలం లావరాజు, పిఎంజే కేకేవై రాష్ట్ర ప్రెసిడెంట్ ఆచంట శ్రీకాంత్, కొల్లబత్తుల ప్రవీణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు లాల్కృష్ణ అద్వానీ గారికి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మరి పదవి ఏదైతే ఉందో, అత్యున్నతమైనటువంటి అవార్డు ఏదైతే ఉందో మరి ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎందుకంటే ఇతను భారతీయ జనతా పార్టీ కాదు, అంతమంది జనసంఘ్ కాదు, వీటిలన్నింటిలోనే పని చేసుకొని వచ్చి అతను రాజకీయ జీవితమే 78 సంవత్సరాల రాజకీయ జీవితంలో మరి ఈ పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది. దీనికి గాను ఆయనకి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అద్వానీ గారికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు తుల్లో మరి చాలామంది యువకులు భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారు చేసినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదనుకుంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలోని ప్రపంచంలోని నెంబర్ 1 అవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో మరి 2040 నాటికి 100 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశం నెంబర్ 1గా రావడం ఖచ్చితంగా వస్తుంది. దానికోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నదో ఆ అభివృద్ధిని చూసి మరి ఇవాళ యువత చాలామంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా చాలామంది జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో కొంతమంది రాలేకపోవచ్చు, కొంతమంది ఒకరు బయటకు వస్తున్నారు. ఏదేం జరిగినా 2024 నాటికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి మేమందరం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో పార్టీలు, ఈ పార్టీలను ఇంతకుముందు అందరూ చూసేశారు. కాబట్టి కొత్తగా ఇప్పుడు అభివృద్ధి అనేది ఏంటనేది భారతీయ జనతా పార్టీ వల్ల జరుగుతుంది. ఆ భారతీయ జనతా పార్టీ ముందు 9 సంవత్సరాల్లోనే అంత ముందున్న ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోనే మేమిచ్చామని చెప్పి స్టిక్కర్లు వేసి అంటించుకునేటువంటి పరిస్థితులు ఉన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి 2024 నాటికి ఆంధ్రప్రదేశ్లో మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి డబుల్ ఇంజిన్ ఏదైతే అక్కడ సెంట్రల్లో కానీ ఇక్కడ స్టేట్లో కానీ మరి భారతీయ జనతా పార్టీ ఉంటే ఇంకా మన స్టేట్ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నా పేరు పడాల విశ్వనాథ్, తుని పట్టణం. ఈరోజు వికసిత్ భారతదేశం గర్వించదగ్గ కార్యక్రమం ఇది. మన ప్రధాని మోడీ గారితో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు 500 సంవత్సరాలు కళ నెరవేరింది అంటే మన మోడీ గారే దానికి కారణం. ఈరోజు శక్తి కేంద్ర మీటింగ్లు జరగడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా తుని పట్టణ నివాసస్తులు తుని పట్టణంలో నాచే 40 మందిని జాయినింగ్ ఇవ్వడం కూడా జరిగింది బీజేపీకి. అలాగే బీజేపీని రేపు 2024లో ఎవరైనా సరే బీజేపీ అభ్యర్థిగా గుర్తించితే ఆ అభ్యర్థిని గుర్తించి వారిని బీజేపీ తరఫున గెలిపించాలని కోరుతున్నాను.